ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి హోమ్మేడ్ ఫేషియల్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. అదే రోజ్ ఫ్లవర్తో ఫేషియల్ అనమాట. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. రోజ్ ఫ్లవర్స్ పచ్చిపాలు ఉంటే చాలు, ఈజీగా మనం ప్యాక్ అయితే వేసుకోవచ్చు. ఈ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ క్లీన్ చేస్తుంది. మొటిమలు వచ్చి తగ్గిపోతాయి. తర్వాత మన స్కిన్ మీద కొంచెం కొంచెం డార్క్ స్పాట్స్ లాగా ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది అనమాట. తర్వాత మన స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పచ్చిపాలు వాడుతున్నాము. రోజెస్ వాడటం బట్టి మన స్కిన్ లైట్నింగ్గా, తర్వాత మన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది. మంచి పింకిష్ గ్లోగా వస్తుంది. ఏదైనా ఫంక్షన్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ ప్యాక్ ట్రై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాక్ వీక్కి వన్స్ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. ప్యాక్ ఎలా వేసుకోవాలో చూసి రండి, నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా. ఈరోజు ఫేస్ ప్యాక్ కోసం నేను రోజెస్ అయితే తీసుకున్నానండి. ఈ ఫేస్ ప్యాక్కి ఒక 3 to 4 ఫ్లవర్స్ అయితే చాలు. ఇక్కడ నేను ఎక్కువ ఎందుకంటే తీసుకున్నాను, కొంచెం ఎక్కువ చేసుకొని ఐస్ క్యూబ్స్లా చేసుకొని రోజు ఒకటి యూజ్ చేద్దామని చెప్పేసి ఉంచుకున్నాను అనమాట. అంటే మనకి అప్పుడప్పుడు కావాలంటే ఎవ్రీడే కావాలంటే దొరకవు కదా, అందుకే ఐస్ క్యూబ్స్లా చేసుకొని ఉంచేద్దామని చెప్పి నేను ఎక్కువ చేసుకున్నాను. ఓన్లీ ఫేస్ ప్యాక్ అయితే ఒక 3 to 4 ఫ్లవర్స్ అయితే చాలు. ఇక్కడ నేను హైబ్రిడ్ తీసుకున్నాను. మీరు నాటు రోజెస్ కూడా వాడచ్చు. రెడ్ అయితే బెస్ట్ అండి. స్కిన్ కేర్కి, ఫేస్ ప్యాక్స్కి, వాటన్నిటికీ మనం రెడ్ ఫ్లవర్స్ వాడితే బాగుంటుంది. మంచి పింక్ కలర్ వస్తుంది అనమాట. ఆ ఫ్లవర్ పెటల్స్లోని కొంచెం పచ్చిపాలు వేసుకొని గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసుకొని ఇలాగ అయిపోయిందండి. తర్వాత నేను అది బౌల్లో తీసుకుంటున్నాను. ఎటువంటి స్ట్రెయిన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. దానిలో ఇక్కడైతే ముల్తానీ మిట్టి పౌడర్ వేసుకుంటున్నాను. ఈ ముల్తానీ మిట్టి పౌడర్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ స్టోన్ది ఉంది కదా, అది పౌడర్ చేసి ఉంచుకున్నాను, అది వాడుతున్నాను. చాలా 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 బాగుందండి. మామూలు ముల్తానీ మిట్టి పౌడర్ అంటే వేరే ఫ్లేవర్స్ ఏవో కొన్ని కలుస్తాయి. ఇదంటే ఓన్లీ స్టోన్ కదా, స్టోన్ ముల్తానీ మిట్టి పౌడర్ మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకుంది. ఆ వీడియో కూడా చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇలాగా ముల్తానీ మిట్టి పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఏమీ లేకుండా చూసుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోవడమే. సింపుల్ అండి. ఈ ప్యాక్ అయితే మనం వీక్కి వన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడికైనా పార్టీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు మనం ప్యాక్ వేసుకోవాలంటే ఏమీ లేదు, కొంచెం రోజ్ పెటల్స్ గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఫ్లవర్స్ దొరికేటప్పుడు గ్రైండ్ చేసుకొని ఐస్ క్యూబ్స్లా వేసుకున్నారనుకోండి, పాలుని రోజ్ పెటల్స్ కలిపి గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్లా పెట్టుకొని అది తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ముల్తానీ మిట్టి పౌడర్ కానీ శాండల్వుడ్ పౌడర్ కానీ ఏదైనా మిక్స్ చేసుకొని ఇలా ప్యాక్ వేసుకుంటే ఎంత తొందరగా అయిపోతుంది తెలుసండి. ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 minutes తర్వాత డ్రై అయిపోయింది. అదే చూపిస్తున్నాను, చూస్తున్నారా. ఇలా డ్రై అయిపోయే వరకు ఉంచుకొని 15 minutesలో డ్రై అయిపోద్ది అన్నమాట. చూస్తున్నారా, నా స్కిన్ కొంచెం పింకిష్ వచ్చింది. చాలా ఫెయిర్గా ఉంటుంది అన్నమాట. పింపుల్స్, యాక్ని అన్నీ కంట్రోల్ అవుతాయి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక 15 minutes, ఎక్కువ టైం పట్టదండి. ఒక 15 minutesలో మనకి డ్రై అయిపోద్ది. ఎందుకంటే అందులో మనం ముల్తానీ మిట్టి వాడాము. మీరు ముల్తానీ మిట్టి ప్లేస్లోని రోజ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే శాండల్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్, ఏదైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రోజ్ పెటల్స్ గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ అండ్ పచ్చిపాలు, ఈ పౌడర్స్ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఏది లేదనుకోండి శనగపిండి వేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి గ్లోగా ఉంచుతుంది అనమాట. ఇవి నేను చెప్పిన పౌడర్స్ అన్నీ కూడా మన స్కిన్ కలర్ చేంజ్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ క్లీన్ చేస్తుంది. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.